ఈ రోజు మన వీడియోలో యావరేజెస్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ యావరేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కనీసం 1 లేదా 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. ఈ యావరేజ్ ఈజీ అన్నమాట. ఏమంటే మనం క్వశ్చన్ ని అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది వితిన్ సెకండ్స్ లో పెట్టేయచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం బేసిక్ కాన్సెప్ట్ నుంచి డిస్కస్ చేసుకుందాము. అలాగే ఈ యావరేజెస్ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేటివి కూడా మనము అప్కమింగ్ డేస్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫస్ట్ వచ్చేసి యావరేజెస్ని మనం ఈరోజు బేసిక్ కాన్సెప్ట్స్, అసలు యావరేజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా కూడా పిలుస్తారు, చిన్న ప్రాబ్లమ్స్ ఎలా కనుక్కోవచ్చు ఏంటి అనేది ఇవాళ బేసిక్ లెవెల్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ యావరేజ్ని మనము ఇంకొక విధంగా కూడా క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మనకి ఎలా ఇస్తారంటే యావరేజ్ని మీన్, మీడియన్ అని కూడా అని పిలుస్తూ ఉంటారు. మీడియన్ అనేది కనిపిస్తే మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అది యావరేజ్ అనే మీనింగ్లోనే ఉంటుందన్నమాట. సో there are 10 chocolates and it is to be distributed among 5 kids. Each kid will have 2 chocolates అనమాట. అంటే ఇప్పుడు మన దగ్గర 10 చాక్లెట్స్ ఉన్నాయనుకోండి, వాటిని 5 మంది పిల్లలకి పంచాలి అని అనుకుంటే మనం ఎలా పంచుతాము, అందరికీ 2 చాక్లెట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం కదా. అంటే 10/5 2 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ వచ్చి 10 అనమాట. ఎంతమంది పిల్లలు ఉన్నారు, 5 మెంబర్స్ పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి 2 చాక్లెట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నమాట. ఇదే ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకొని చూసుకుంటే, సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇఫ్ దెర్ ఆర్ 50 pens and it is to be distributed among 10 people, each person will have 5 pens అనమాట. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్ని ఉన్నాయి, 50. ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి, 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే ఒక్కొక్కరికి మనం ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, 5 పెన్స్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే పైన ఇచ్చిన ఎగ్జాంపుల్, కింద ఇచ్చిన ఎగ్జాంపుల్ మనము అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం అనమాట. అదే యావరేజ్ అనమాట. సో యావరేజ్ ఫార్ములా వచ్చేసి, సో ఇక్కడ యావరేజ్కి ఫార్ములా మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, సమ్ ఆఫ్ ఆల్ ద గివెన్ వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్, లేదా సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఎలా అయినా మనం ఎలా పిలుచుకున్న మీనింగ్ వచ్చేసి ఇదే అనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన 2 ఎగ్జాంపుల్స్లో మనము ఉన్న ఐటమ్స్ని ప్రతి ఒక్కరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట. సో యావరేజ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అవుతుంది అనమాట ఇంటర్నల్గా మీనింగ్. సో ఇక్కడ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 1 2 3 4 5 అంటే మనకి 1 నుంచి 5 వరకు నెంబర్స్ ఇచ్చారు, వీటి యావరేజెస్ని మనం కనుక్కోవాలన్నమాట. సో మనం ఏం చేస్తాము, 1 + 2 + 3 + 4 + 5/5 అనమాట, టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, పైన సమ్మంతా 3 అవుతుంది అనమాట. సో అంటే ఈ నెంబర్స్ అనే ఇక్కడ 5 నెంబర్స్ ఇచ్చారు, వాటికి యావరేజ్ అనేది 3 అనమాట. ఈ 3 అనేది యావరేజ్గా ఉన్న నెంబర్ అనమాట. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 2 3 4 5 ఈ నెంబర్స్లో 3తో కంపేర్, అంటే ఇక్కడ 1కి 2 తక్కువ ఇచ్చారనమాట 3 కన్నా, అంటే యావరేజ్ వాల్యూ కన్నా 2 తక్కువ ఇచ్చారు. ఇక్కడ 5 చూసుకున్నట్లయితే 3 కన్నా +2 ఉంది. అదే ఇక్కడ 2 4 చూసుకున్నట్లయితే ఇక్కడ -1 +1 అనమాట. అంటే ఇచ్చిన నెంబర్స్ ఈక్వల్గా ఇక్కడ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఈక్వల్గా చేశారనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 5 10 15 20 25 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి యావరేజ్ ఎలా కనుక్కుంటాం, 5 + 10 + 15 + 20 + 25 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాడ్ చేసుకుంటే సమ్ అంతాను 5 + 10 15 15 + 15 30 30 + 20 50 50 + 25 75/5 అవుతుంది అనమాట. సో 15. సో ఇక్కడ వీటికి యావరేజ్ అనేది 15 అనమాట. సో ఈ నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 5 10 15 20 25 అనమాట. సో ఈ 15 యావరేజ్ అనే దాంతో కంపేర్ చేసుకుంటే 5 ఎంత తక్కువ ఉంది, -10 ఉందన్నమాట. అదే 25 ఎంత ఎక్కువ ఉంది, +10 అనమాట. అంటే యావరేజ్కి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అని ఏదో ఒక విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉన్నాయన్నమాట, తక్కువ కానీ ఎక్కువ కానీ అనేది అనమాట ఇక్కడ మీనింగ్ వచ్చేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 21 26 24 and 28 అనమాట. సో ఇక్కడ వీటికి యావరేజ్ ఎలా అనుకుంటామంటే, సమ్ ఆఫ్ ద నెంబర్స్ 21 + 26 + 24 + 28 బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ 4 అనమాట. సో ఇక్కడ 26 24 50 అవుతుంది, 50 + 21 28 49 అవుతుంది బై 4, అంటే టోటల్ 99/4 అనమాట. 4 1s 4 2s 8, ఇక్కడ 19 వస్తుంది, 4 4s 16, 3 మిగులుతుంది, 3/4 అంటే 0.75. సో ఆన్సర్ వచ్చేసి 24.75 అనమాట ఆన్సర్. సో ఈ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 21 26 24 28. ఈ 24.75 యావరేజ్ అనే వాల్యూకి 21 ఎంత తక్కువ ఉంది, -3.75 ఉంది. సో ఇక్కడ 28కి 3.25 అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఈ మధ్యలో ఉన్నది, అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి కరెక్ట్గా మధ్యలో ఉన్నది యావరేజ్ అనే వాల్యూ అనమాట. అంటే వచ్చిన నెంబర్స్ ఆ యావరేజ్ అనే వాల్యూకి కొద్దిగా తక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి, కొన్ని ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అనమాట. సో ఇప్పుడు యావరేజ్ అనే కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రాబ్లమ్స్ ఈ యావరేజెస్ మీద మనము క్లియర్గా రేపటి వీడియోలో డిస్కస్ చేసుకుందాము.